విద్యని పొందడం ప్రాథమిక హక్కు అంటే ఏదో రకంగా చదువుకుంటారు వాళ్ళు. కానీ ప్రభుత్వమే అందించడం ప్రభుత్వ బాధ్యత అనేది మార్చాలి. అది మార్చట్లేదు. అదేవిధంగా ప్రతి మనిషికి వైద్యాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యత అనేది ప్రాథమిక హక్కు మార్చాలి. మార్చినప్పుడు మాత్రమే కొద్ది మేరకైనా సమాజానికి మేలు జరిగే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. అది జరుగుతుంది అంటారా మీరు? నేను ఆశాజీవిని. ఈ దేశంలో ఈ ప్రపంచంలో మార్పు జరుగుతుందనే నమ్మకంతో ఉన్నటువంటి వాడిని. కనుక ప్రజలు ఎప్పుడైనా సరే కొద్ది కాలం రాజకీయ నాయకులు మోసం చేస్తారు, మరికొద్ది కాలం మరికొందని మోసం చేస్తారు. ఎల్లకాలం అందరినీ మోసం చేయలేరు కదా. కనుక మీలాంటి చైతన్యవంతమైన మీడియా ద్వారా లేదా మనలాంటి వాళ్ళందరం మాట్లాడుతుండటం వలన ప్రజలు ఎప్పుడో ఒకరు చైతన్యవంతమై తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేసినప్పుడు ఈ ప్రభుత్వాలు కుప్పగూలి పేక మేడల్లాగా కుప్పగూలిపోయే పరిస్థితులు వస్తాయనే ఒక విశ్వాసంతో నేను అణచివేతకు గురైనప్పుడు తిరుగుబాటు మొదలవుతుంది ఖచ్చితంగా. రైట్, ఓకే. ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క మాదిగకు కూడా రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా మాదిగకు స్థానం కేటాయించలేదు. దీన్ని ప్రొఫెసర్ కాసిం ఏ విధంగా చూస్తారు? ప్రొఫెసర్ కాసిం ఖచ్చితంగా ప్రొఫెసర్ కాసిమైనా మాదిగ కాసిమైనా ఎట్లయినా పర్లేదు. నేను దీన్ని కాంగ్రెస్ పార్టీ చేసిన లోపంగా తప్పుగానే భావిస్తాను. నేను ఇంతకుముందు మీడియాలో కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పాను, అది మీడియా ఆయనకు చేరిందో లేదో కానీ. ఎందుకంటే సామాజిక న్యాయం అన్నప్పుడు ఈ రాష్ట్రంలో రెడ్ల పర్సంటేజ్ 6 నుంచి 7 మధ్యలో ఉంటుంది అనుకుందాం. వెలమల పర్సంటేజ్ 0.5 ఉంటుంది. బీసీల పర్సంటేజ్ మొత్తం బీసీలు కలుపుకుంటే 53% ఉన్నారు. ఎస్సీలు 18%. కుటుంబ సర్వే ప్రకారం ఎప్పుడు 2018లో ఎప్పుడు జరిగింది ఆ సర్వే ప్రకారం 18, ఇప్పుడు బహుశా 20కి చేరింది అనుకుంటాను. ఎస్టీలు 8 నుంచి 10% ఉంటారు. మరి ఇది దామాష రిజర్వేషన్ అంటే వాళ్ళ జనాభా దామాష. ఈ జనాభా దామాష ప్రకారం ఎవరి సీట్లు వాళ్ళకి అందాలి కదా, ప్రజాస్వామ్యబద్ధంగానే కదా. మరి 6 నుంచి 7% ఉన్న రెడ్లు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు చూస్తే దాన్ని మించి రెట్టింపుకున్నారు వాళ్ళు. వెలమలు దాన్ని మించి రెట్టింపు. మొన్న ఇచ్చినటువంటి పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులు కూడా 11 మందికి గాను రిజర్వేషన్ స్థానాలు వదిలిపెడితే 11 స్థానాల్లో 8 మంది రెడ్డిలకే ఇచ్చి. మరి అంతే వాళ్ళ శాతానికి మించి మీరు ఇచ్చుకున్నారు. మరి ఇచ్చుకున్నప్పుడు ఇక్కడ బీసీలు 52% ఉంటే 52% ఉన్నటువంటి బీసీలకు 52% సీట్లు రావాలి అంటున్నారు. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ మేము ఎక్కువ ఇచ్చామంటే మేము ఎక్కువ ఇచ్చాం బీసీలకు అని అనుకుంటున్నారు. మీరు ఎక్కువ ఇచ్చారు అని కాదు, ఒకటి ఇచ్చిన దానికన్నా ఇంకొకటి ఎక్కువ సీట్లు ఇచ్చి మేము ఎక్కువ ఇచ్చామని కాదు మీరు చెప్పాల్సింది. 52% ఉంటే 117 సీట్లు ఉంటే ఎన్ని సీట్లు? 55 సీట్లు రావాలి బీసీలకి. ఇచ్చారా? ఇయ్యలే. ఎస్సీలు 18% ఉంటే 18 సీట్లు రావాలి. ఇచ్చారా? ఇవ్వలే. అట్లా చూసుకున్నప్పుడు మళ్ళీ విత్ ఇన్ ద ఎస్సీలో కూడా ఒక ట్రెడిషన్ కొనసాగుతూ ఉన్నది. 1994లో మాదిగ దండోర ఉద్యమం వచ్చినప్పటి నుంచి అరే నిజమే కదా మాదిగలకు అన్యాయం జరిగింది అనేది ఆనాటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు చూస్తూ ఉన్నాయి. సమాజం కూడా దాన్ని ఆలోచించింది. కనుక కాంగ్రెస్ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా ఏవైనా కూడా ఏం చేశారంటే ఒక 4 సీట్లు ఉన్నప్పుడు 2 మాదిగలకి 2 మాలలకి, ఒక 10 సీట్లు ఉన్నప్పుడు 5 మాదిగలకి 5 మాలలకి ఇవ్వటం అనేది ఇట్లా వస్తూ ఉన్నది. 94 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 30 ఏళ్ళుగా ఈ పద్ధతి కొనసాగుతుంది కదా. 30 ఏళ్ళకి ఈ పద్ధతి కొనసాగుతుంటే ఒక్కసారి ఎంత విచిత్రం అంటే ఇంత చైతన్యవంతమై ఇన్ని ఉద్యమాలు జరిగిన ఈ రోజుల్లో, ఇన్ని ప్రశ్నలు ఎక్కువ పెడుతున్న ఈ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఒక్క సీటు కూడా మాదిగలకి ఇవ్వకుండా ఉన్న పార్లమెంటు స్థానాల్లో 3 మాలలకే ఇచ్చారంటే ఎంత ధైర్యం చేశారండి. అంటే దీన్ని నేను ఎట్లా అర్థం చేసుకుంటున్నానంటే అలాగా జనం మాదిగ ఏం చేస్తారులే, టీఆర్ఎస్ ఉండి అది బీఆర్ఎస్గా మారిన కేసీఆర్ కూడా ఒక్క మాదిగకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు కదా. ప్రారంభంలో ఏదో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నాడు, తర్వాత ఒక తన్ను దాన్ని వదిలేశాడు. ఆ తర్వాత మినిస్ట్రీ లేదు, తర్వాత నామినేటెడ్ పోస్టులు లేవు, ఒక్క వీసీ పోస్టు కూడా లేదు, ఏ పోస్టులు ఇవ్వలేదు బీఆర్ఎస్. ఇప్పుడు మేము ఇవ్వకపోతే ఏం చేస్తారులే అని అనుకున్నారా? లేదా మరి రేవంత్ రెడ్డి గారైనా స్వయంగా నేనే ఢిల్లీలో మాదిగ విద్యార్థులతో ఒక 5,000 మందితో సభ జరిగింది. ఆ సభ పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఆ సభకు వచ్చారు. నేను రేవంత్ రెడ్డి గారు మందకృష్ణ వేదిక మీద ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఆ వేదిక మీద మాట్లాడాడు. నేను మాదిగల వలన కింది స్థాయి నుంచి జెడ్పీటీసీ ఎంపీటీసీ నుంచి గెలుచుకుంటూ వచ్చాను, వారి సపోర్ట్ ఉంది నాకు, మా గ్రామంలో ఉంది, చుట్టుపక్కల ఉంది, అన్ని సందర్భాల్లో ఉంది, ఇది న్యాయమైన డిమాండ్, మీకోసం నేను ఏదైనా చేస్తా, రేపు అధికారంలోకి వస్తే మేము ఏదైనా చేస్తా అని మాట్లాడి నేను విన్నా, నేను సాక్ష్యం.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగమైపోయినాయి. అధికారంలోకి వచ్చాడు. మరి వచ్చిన సందర్భంలో నీ చేతులు ఉన్నటువంటిది, నీకు కావలసినటువంటి వాళ్ళకి నీవు ఎట్లయితే సీట్లు తెచ్చుకున్నావో, ఎస్ మాదిగలు వాళ్ళ జనాభా ప్రకారం 2 సీట్లు వాళ్ళకి ఇవ్వాల్సిందే అని గట్టిగా నీవు అధిష్టానంతో కొట్లాడితే ఇవాళ వచ్చేదే కదా. కనుక రేవంత్ రెడ్డి గారు అధిష్టానంతో కొట్లాడలేకపోయాడా? ఆయనే సమాధానం చెప్పాలి. నిజంగా నేను కొట్లాడలేకపోయానని చెప్పు. లేదు అంటే అధిష్టానం దగ్గర కాంగ్రెస్ పార్టీకి మల్లికార్జున్ ఖర్గే అనేటటువంటి ఒక మాల కమ్యూనిటీకి చెందినటువంటి ఆయన దానికి నాయకుడుగా ఉన్నాడు కనుక నేను ఆయన ముందు వాదించలేకపోయాను అని అంటావా? అదైనా చెప్పు. లేదు కొప్పుల రాజు అనేటటువంటి ఒక మాల కమ్యూనిటీకి చెందినటువంటి ప్రధాన సలహాదారుడు రాహుల్ గాంధీకి ప్రధాన సలహాదారుడు ఉన్నాడు కనుక ఆయనకు నేను ఎదురు చెప్పలేకపోయానా అని అంటావా? అదైనా చెప్పు. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు మల్లు భట్టు విక్రమార్క గారు ఉన్నారు, మంచివాడు ఆయన. కానీ ఆయన మాల కమ్యూనిటీకి చెందినటువంటి ఆయన కనుక ఆయనకు నేను ఎదురు చెప్పలేకపోవటం మూలంగా నేను ఇవ్వలేకపోయాను, అదే చెప్పు. ఫ్యాక్ట్ ఏమిటో చెప్పమని అడుగుతున్నా నేను. నీ నిస్సహాయతనా లేకపోతే అసమర్థతనా? ఏదో ఒకటైతే సమాజానికి తెలియాలి కదా అనేది నా ఉద్దేశం. ఆ పద్ధతిలో మా దగ్గర కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అన్యాయం చేస్తుంది, ఇవాళ కూడా అన్యాయం చేసింది. రైట్, ఓకే, అవుట్ ఆఫ్ ద బాక్స్ సార్. ఇది మీరు మూమెంట్ తీసుకోవాలి, చాలాసేపు అయింది. మీరు ఎక్కడ ఓడిస్తారో అని నేను వెనక ముందు ఆడుతున్నా. రైట్, ఓకే సార్. ఆవు మాంసం తినడం నేరమా? ఇప్పుడు భారతదేశంలో అయితే చట్టం లేదు. ఆవు మాంసం లేదా ఎద్దు మాంసం తినటం నేరము అనేది చట్టం లేదు. ఆదేశ సూత్రాల్లో ఒక మాట ఉన్నది భారతదేశ రాజ్యాంగంలో. ఆదేశ సూత్రాల్లో గోవు అనేది పవిత్రమైంది, ఆ పవిత్రమైన గోవును చంపకూడదు అని ఉంది ఆదేశ సూత్రాల్లో. ఆదేశ సూత్రాలు అనేవి జస్ట్ ప్రభుత్వానికి సూచనలు మాత్రమే ఇస్తాయి. ప్రాథమిక హక్కుల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలి. అట్లా చూసినప్పుడు గోమాంసం తినకూడదు అనేది భారతదేశంలో అధికారికంగా ఎక్కడ చట్టము లేదు. మెజారిటీ ప్రజలు ఈ దేశంలో గోమాంసమే ప్రధాన ఆహారం కలిగి ఉన్నారు. కలిగి ఉండటమే కాకుండా అది తినటం వలనే ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మాదిగలు జీవించి ఉన్నారు అనే ఒక సర్వే కూడా నేను చదివాను. మనకు NIN ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, యూనివర్సిటీ పక్కనే ఉంటుంది. వాళ్ళు ఒక రిపోర్ట్ ఒక 10 ఏళ్ల కిందట ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ చదివాను. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ట్యూబర్క్యులోసిస్ అనే ఒక వ్యాధి ఉంటుంది, టీబీ అంటాం మన ఊళ్ళల్లో. ఈ టీబీ అనే వ్యాధి సోకితే ఒక మనిషికి మెడిసిన్ ఉండేది కాదు గతంలో. ఒక 20-30 ఏళ్ళ నుంచే మెడిసిన్ ఉంది మనకు. అంతకుముందు టీబీ వస్తే బక్కగా అయిపోయి మొత్తం 7 లాగా అయిపోయి చచ్చిపోయారు. అయితే ఆ రిపోర్ట్లో ఏం చెప్పారంటే వాళ్ళు